ఈ వీడియోలో మనం రుణ సంఖ్యను తీసివేయడం అనేది ధన సంఖ్యను కూడడంతో సమానం అనే అంశం గురించి మాట్లాడుకుంటాము. సబ్ట్రాక్టింగ్ ఏ నెగటివ్ ఈజ్ ఈక్వల్స్ టు యాడింగ్ ఏ పాజిటివ్. ఇక్కడ మనం చూసినట్లయితే కిరణ్ అదేవిధంగా గౌతమ్ అనే ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి స్నేహితులు. కానీ ఒకరోజు గౌతము చాలా బాధగా కూర్చున్నాడు. ఎందుకు అని కిరణ్ అడిగినప్పుడు తన దగ్గర డబ్బులు ఏమీ లేకపోగా గౌతము రవికి 100 రూపాయలు ఇవ్వాలి అని చెప్పాడు. 100 రూపాయలు ఇవ్వాలి అంటే దాని అర్థం ఏమిటి? రవికి గౌతమ్ 100 రూపాయలు అప్పు ఉన్నట్లు అని అర్థము. అయితే ఇప్పుడు గౌతమ్ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయంటే మనం ఏం చెప్తాము? అసలు ఏం డబ్బులు లేకపోగా 100 రూపాయలు అప్పు ఉన్నాడు కాబట్టి అప్పుని మనము మైనస్లలో రాసుకోవచ్చు. కాబట్టి గౌతమ్ దగ్గర ఎంత డబ్బులున్నాయి? -100 రూపాయలు ఉన్నాయి అని మనం చెప్పచ్చు. అయితే గౌతమ్ బాధగా ఉండడం కిరణ్‌కి నచ్చలేదు. తన దగ్గర ఏం డబ్బులు లేకపోయినా పర్వాలేదు. కానీ గౌతము కనీసం అప్పు అనేది లేకుండా ఉంటే చాలు అనుకున్నాడు. కాబట్టి గౌతమ్ దగ్గరున్న అప్పును తీసేయాలి అనుకున్నాడు. అంటే -100 అనేది గౌతమ్ దగ్గర ఉన్న డబ్బులు. కాబట్టి తన అప్పు ఎంత? 100 రూపాయలు. -100 కాబట్టి ఈ -100లో నుంచి తన అప్పు అయిన -100ను తీసేయాలి అనుకున్నాడు. అప్పుడు ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఎందుకు అంటే ఉదాహరణకు మన దగ్గర ఒకే ఒక పెన్సిల్ ఉంది అనుకుందాం. ఆ ఒక్క పెన్సిల్ ఎవరైనా తీసుకున్నారనుకోండి, అప్పుడు మన దగ్గర ఎన్ని పెన్సిల్స్ ఉంటాయి? అసలు ఏ పెన్సిల్స్ ఉండవు. అంటే 0 ఉన్నట్లు. కాబట్టి ఇక్కడ మనకు 0 అనేది వచ్చింది. తన దగ్గర ఉన్న అప్పును తీసివేయాలి అనుకున్నాడు కాబట్టి. అయితే గౌతమ్ దగ్గర -100 రూపాయలు ఉన్నాయి. మరి ఈ అప్పును కిరణ్ ఏ విధంగా తీసివేయగలడు? అంటే తన దగ్గర ఉన్న 100 రూపాయల్ని కలిపితే తీసివేయగలడు. అప్పుడు ఎంతొస్తుంది? 0 అనేది వస్తుంది. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే 2 సమీకరణములలో కూడా 0 అనేది రావడం జరిగింది. కాబట్టి 2 సమానం. అంటే -100లో నుంచి -100ను తీసివేయడం అన్నా, -100కు 100 కలపడం అన్నా 2 కూడా సమానం అని మనం చెప్పచ్చు. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు అంటే రుణ సంఖ్యను తీసివేయడం అనేది ధన సంఖ్యను కూడడంతో సమానం అని మనం చెప్పచ్చు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. 5 -3. అసలు దీని అర్థం ఏమిటి? 5లోంచి -3ను తీసివేయడం అని అర్థం. ఇప్పుడే మనం నేర్చుకున్నాము. -3 అనేది ఏ సంఖ్య? రుణ సంఖ్య. రుణ సంఖ్యను తీసివేయడము అంటే ధన సంఖ్యను కూడడంతో సమానమని. కాబట్టి ఈ సమీకరణాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? అంటే 5 + 3గా రాసుకోవచ్చు. 5 + 3 అంటే ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇప్పుడు మనం మరో ఉదాహరణ చూద్దాం. -10 -4 అంటే ఏమిటి? -10లోంచి -4ను తీసివేయడం అని అర్థం. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? -10 + 4గా రాసుకోవచ్చు. మరి -10 + 4 అంటే ఎంత అవుతుంది? -6 అవుతుంది.